దేశమంతా సిద్ధం గావాలి. ఇవాళ ఢిల్లీలో జరిగిన పేలుడు ఒక విద్యావంతుడైన వ్యక్తి చేసింది. ఒక ప్రొఫెసర్, ఒక డాక్టర్ చేసి 2 చోట్ల ప్రాక్టీస్ చేసి, ఆ పైన ప్రొఫెసర్‌గా చేసినోడు చేసింది. అంటే విద్యావంతుల్ని ఈ దఫా టార్గెట్ చేశారు. విద్యావంతులని మార్చడానికి తీవ్రవాద భావజాలికులైనటువంటి మత పిచ్చగాళ్ళు వీళ్ళని కన్విన్స్ చేశారు. వీళ్ళని పూర్తిగా అటువైపుకి తిప్పేశారు. దేశం నాశనమైపోవాలి, ఇతర మతాలు నాశనమైపోవాలి, ఓన్లీ ఇస్లాం రాజ్యమే కావాలి, అప్పుడే ప్రపంచం బాగుపడుతుంది అనేటటువంటి కోణంలో వీళ్ళని మోటివేట్ చేశారు. అంటే ఇప్పటిదాకా చదువు రానటువంటి వాళ్ళు కాదు, ఇప్పుడు చదువుకున్న మూర్ఖులు, చదువుకున్న మత ఉన్మాదులు, చక్కటి లైఫ్ ఎంజాయ్ చేయడానికి తగినటువంటి ఆర్థిక స్తోమత కలిగినటువంటి ఉన్మాదులు మతరాజ్య స్థాపన కోసం మన మధ్యనే ఉంటున్నారు, ఉండబోతున్నారు. వాళ్ళలో ఎవడు మత ఉన్మాదో చెప్పడం కష్టం, ఎవడు అరాచకం చేయబోతున్నాడో చెప్పడం కష్టం. ఎందుకంటే హైదరాబాద్‌లో దొరికినోడు తయారు చేయాలనుకున్న రసాయనం దగ్గర నుంచి, ఇప్పుడు ఢిల్లీలో ఆత్మహత్యాడు చేసుకున్నటువంటోడి నుంచి, అట్లాగే జమ్మూ కాశ్మీర్‌లో కావచ్చు, ఫరీదాబాద్‌లో కావచ్చు పట్టుబడ్డటువంటోళ్ళ దాకా విద్యావంతులైనటువంటి వాళ్ళు, విద్యావంతుల మాడ్యూల్స్ ఫిక్స్ చేశారు. వాళ్ళని మార్చారు ఉన్మాదులుగా. కాబట్టి దేశమంతా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ ఉన్మాద భావజాలికల్ని కనిపెట్టకపోతే ఆ తర్వాత ప్రమాదం మనకే. ఢిల్లీలో ఏ పాపం చేశారని వాళ్ళ ప్రాణాలు తీశారు. ఈ దరిద్రులతో చాలా ప్రమాదకరం.